బొత్స సత్యనారాయణ పేరునే చెబుతారు. ఆయన దశాబ్దాల పాటు రాజకీయం చేస్తున్నారు. బొత్స మొదట కాంగ్రెస్ నుంచి రాజకీయం మొదలుపెట్టి వైసీపీలో కీలకంగా మారారు. తాజాగా జరిగిన విజయనగరం జిల్లా సిద్ధం సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బొత్సను సభకు పరిచయం చేస్తూ తనకు తండ్రి సమానుడు అని అన్నారు. దాంతో బొత్స ఒకంత ఎమోషనల్ అయ్యారు. బొత్స మొదట్లో కాంగ్రెస్ లో ఉన్నారు. అప్పుడు జగన్ కాంగ్రెస్ తో విభేదించారు. ఆ సమయంలో వైఎస్ఆర్ కుటుంబాన్ని బొత్స పీసీసీ చీఫ్ గా విమర్శలు చేశారు. అవి కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అప్పట్లో అవి చర్చకు కూడా వచ్చాయి. ఇవన్నీ పక్కన పెడితే 2014 ఎన్నికల్లో బొత్స కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. ఆయన వైసీపీలోకి రావాలని అప్పట్లో చూసినా కుదరలేదు అని ప్రచారంలో ఉంది. అయితే ఆ ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో ఉన్న మొత్తం 9 అసెంబ్లీ సీట్లకు గాను వైసీపీ కేవలం 3 సీట్లనే గెలుచుకుంది. అందులో ఆ 3 కూడా ఎస్సీ సీట్లు కావడం విశేషం. జనరల్ సీట్లలో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. ఆ తరువాత బొత్సను వైసీపీలోకి ఆహ్వానించారు. 2019లో అయితే విజయనగరం ఎంపీ సీటుతో పాటు మొత్తం 9 అసెంబ్లీ సీట్లను వైసీపీ గెలుచుకుంది. దాని వెనుక బొత్స కృషి ఉంది. అప్పటి నుంచి పార్టీలో ఆయనకు ప్రాధాన్యత పెరిగింది. 2024 ఎన్నికలకు వచ్చేసరికి బొత్స సతీమణి విశాఖ ఎంపీ సీటు కూడా వైసీపీ ఇచ్చింది. ఇప్పుడు బొత్సను ఉత్తరాంధ్రలో బీసీల నుంచి ప్రతినిధిగా చూపించే ప్రయత్నం వైసీపీ చేస్తోంది. చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన సందర్భంగా వైసీపీ మీద తీవ్ర విమర్శలు చేశారు. జగన్ కి ఉత్తరాంధ్రలో అడుగుపెట్టే హక్కు లేనే లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి బొత్స కౌంటర్ ఇచ్చారు. ఉత్తరాంధ్ర మూలవాసులం మేము. ఉత్తరాంధ్రలో పుట్టి పెరిగాం. మాది ఈ నేల. ఉత్తరాంధ్ర ఎవరు రావాలో వద్దో చెప్పే హక్కు బాబుకు ఎక్కడ ఉంది అని నిలదీశారు. ఉత్తరాంధ్ర ఏమైనా ఆయన జాగీరా అని బొత్స మండిపడ్డారు. విశాఖ రాజధానిగా చేసుకొని ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని మేము రూపుమాపదలుచుకున్నాం. దీనికి మోకాలు అడ్డుపడుతున్న చంద్రబాబే ఉత్తరాంధ్రకు అన్యాయం చేశారని బొత్స ఫైర్ అయ్యారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి మీద చర్చకు సిద్ధం అంటున్నారు. ఇప్పటికైనా విశాఖ రాజధానికి బాబు అంగీకరించాలని డిమాండ్ చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే బీసీ ఫేస్ ని ముందు పెట్టి జగన్ టీడీపీని గట్టిగానే టార్గెట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. టీడీపీకి ఉత్తరాంధ్రలో చాలా మంది బీసీ నేతలు ఉన్నారు. అదే వైసీపీ విషయానికి వస్తే ఆ పార్టీకి నాయకులు ఉన్నా వారు ఎవరి పరిధి మేరకు అన్నట్లుగా ఉంటున్నారు. దాంతో జగన్ బొత్సకు పెద్దపీట వేస్తున్నారు అనే టాక్ వినిపిస్తుంది. రానున్న కాలంలో మరోసారి గెలిస్తే కనుక విశాఖను రాజధానిగా చేసుకుని పాలించాలని ఆశిస్తున్న వైసీపీకి బొత్స వంటి బీసీ నేత ముందుంచడం కూడా అనివార్యంగా ఉంది. బీసీల ఖిల్లాగా చెప్పుకునే ఉత్తరాంధ్రలో పట్టు సాధించాలంటే బీసీల నేతలనే ముందుంచాలి అన్న రాజనీతిని టీడీపీని చూసే వైసీపీ అమలు చేస్తోంది. అందుకే బొత్స మీడియా ముందుకు వచ్చి మా ఉత్తరాంధ్ర అంటున్నారు. మా ప్రజలు మా మనోభావాలు అని అంటున్నారు. మేము దశాబ్దాల పాటు రాజకీయాలు చేస్తున్నాం. మేము ప్రజలకు మంచి చేయగలమని టీడీపీ అధినాయకత్వాన్ని సవాల్ చేస్తున్నారు. బీసీలను ముందు పెట్టి వైసీపీ టీడీపీ ఆడుతున్న ఉత్తరాంధ్ర రాజకీయ క్రీడలో పైచేయి ఎవరిదో చూడాలి మరి.